హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం అండి. ఏప్రిల్ 22వ తేదీ చివరి తేదీ ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? సో ఇంకా 80% బ్యాలెన్స్ అయితే ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్లు. సో మొత్తం తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఓటు ఉన్న నియోజకవర్గ ఆర్ఓకు ఇవ్వాలి అనే ఆదేశాలు ఇచ్చినా తిరస్కరిస్తూ ఉన్న వైనం. ఫామ్ 12 ఎవరికి ఇవ్వాలో తెలియక ఉద్యోగుల్లో అయోమయం. ఈ నెల 22తో ముగియనున్న గడువు అండి. సో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రు ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోకుండా వాటిని అయితే దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ము కాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం సమర్పించే దరఖాస్తుల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. సో ఉద్యోగులను కార్యాలయాల చుట్టూ తిప్పితే వారి పోస్టల్ బ్యాలెట్ వేయడం మానుకుంటారనే ఉద్దేశమే ఏమో ఉపాధ్యాయుల నుంచి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఈ నెల 22 లోపల వాటిని సమర్పించాల్సి ఉండగా దాదాపుగా 80% ఉద్యోగులు ఇంతవరకు అయితే పోస్టల్ బ్యాలెట్ వారికి ఇవ్వలేదండి. ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ విధులకు 3.3 లక్షల మంది అంటే 3,30,000 మంది అయితే అప్లై చేసుకొని ఉన్నారండి. ఉద్యోగులు అయితే వినియోగించుకున్నారు. సో వైకాపాకు కొమ్ము కాసే కొందరు అధికారులు సృష్టిస్తున్న సమస్యలతో ఉద్యోగులు అయితే విసిగిపోతున్నారు. కొందరు ఉన్నత స్థాయి అధికారుల నుంచి వచ్చిన డైరెక్షన్లోనే ఇది జరుగుతూ ఉన్నట్లు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. జగన్ ఎన్నికల కోడ్కు ముందు రిటర్న్ అధికారులను జగన్ ప్రభుత్వం భారీగా మార్చేసింది అంటున్నారు. ఇక చాలా చోట్ల వైకాపాకు అనుకూలంగా ఉండేవారిని నియమించారంటున్నారు. అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ అధికారులు చేస్తున్న పనులు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా అయితే ఉన్నాయండి. ఇక రాష్ట్రంలో ఒక పక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాక ఇంతవరకు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు క్షేత్రస్థాయికి అయితే సమర్పించలేదు. మరి ఎన్నికల కమిషన్ సైతం వీటిపై దృష్టి సాధించకపోవడం క్షేత్రస్థాయిలో కొందరు అధికారులకైతే ఎదురైంది ఆటపాట. సో రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగులు, పోలింగ్ అధికారులు, సహాయక పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులుగా అయితే డ్యూటీలు వేశారు. మరి పీఓ, ఏపీఓలకు శిక్షణ సమయంలో పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఈ విధంగా ఇచ్చి ఉన్నారు. వివరాలు నింపిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఓపీఓలు ఎక్కువ మందిని నియమిస్తారు. సో వీరిలో చాలామంది ఒక చోట పనిచేస్తుంటే వారికి మరో చోట ఓటు హక్కు ఉంటుంది. ఇలాంటి వారిని ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వద్దకు తీసుకెళ్లి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12ను అయితే సమర్పించాలంటూ విధులు కేటాయించిన అధికారులు సూచించారు. ఈ మేరకు వారికి ఫామ్ 12 సైతం ఇచ్చారు. వీటిని తీసుకుని సంబంధిత ఆర్ఓ వద్దకు వెళ్తే వారు తీసుకోవడం లేదు. ఫామ్ 12 ఎక్కడ ఇచ్చారో అక్కడ ఇవ్వాలని అయితే తిప్పి పంపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ఓల వద్దకు వెళ్ళి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పనిచేసే మండలం లేదా ఓటు హక్కు ఉన్న మండలంలో ఫామ్ 12ను సమర్పించే అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ఎవరికి ఇవ్వాలన్న దానిపై అయితే ఇంతవరకు చాలా చోట్ల స్పష్టత కూడా రాలేదు. సో ఫామ్ 12ను ఈ నెల 22 లోపల సమర్పించాల్సి ఉంది. ఈలోపు ఇవ్వకపోతే ఓటు వినియోగించుకునేందుకు పరిస్థితి ఉండదు. కొందరు ఆర్ఓలు కావాలని వీటిని తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నారనే విమర్శలు కూడా ఈ విధంగా వ్యక్తమవుతూ ఉన్నాయండి.